హలో అండి, 555 లక్ష్మి రెసిపీ అండి. ఈరోజు మనం వెజిటేబుల్ రైస్ అయితే చేస్తున్నాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. వంకాయలండి, పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్. చూడండి, ఇక్కడ టమోటా, ఆనియన్ పేస్ట్ అయితే తీసుకున్నాను. కొబ్బరి, వెల్లుల్లి, అల్లం, కొత్తిమీర అండి పేస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు బౌల్ తీసుకున్నాం. ఇందులో ఆయిల్ వేద్దాం. ముందుగా టమోటా ఆనియన్ పేస్ట్ అయితే వేసేద్దాం. ఇందులోనే టేబుల్ స్పూన్ సాల్ట్ అండి, చూడండి, కొబ్బరి, వెల్లుల్లి, అల్లం, కొత్తిమీర పేస్టు, చెక్క లవంగాలు కూడా వేసుకోవచ్చండి కావాలనుకుంటే. ఇందులోనే వెజిటేబుల్స్ కూడా వేసేసాము. ఒక 2 నిమిషాలు టైం పడుతుందండి కొంచెం వేగేసరికి. చూడండి, మసాలా అయితే బాగా ఫ్రై అయిపోయింది. ఇందులోనే రైస్ అయితే వేసేద్దాం. ఒక కప్పు, ఒక గ్లాసు రైస్కు 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఫైనల్గా మూత పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ దగ్గరకు వచ్చేస్తుందండి రైస్. చూడండి, మూత అయితే తీసేసాం, దగ్గరికి అయితే వచ్చేసింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకున్నాం. చూడండి, త్వరగా అయిపోయే రెసిపీ, చాలా అంటే చాలా బాగుంటుంది. వెజిటేబుల్ రైస్, చూడండి, వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లోకి గోంగూర దాల్చా అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. గోంగూర దాల్చా కూడా మన వీడియోలోనే పెట్టానండి, నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. మీరు కూడా చూసి ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేస్తున్న ప్రతి వీడియోస్ మీ వరకు వస్తాయి.